హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హువావే రీసెంట్ గా ఇండియాలో వాళ్ళ ప్రీమియం స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది. హువావే వాచ్ GT5 ఇది నేను కొనలేదు, కంపెనీ నుంచి పంపించారు. అట్లనే ఇదేం పెయిడ్ కొలాబరేషన్ ఏం కాదు, జస్ట్ ప్రోడక్ట్ పంపించారు. ఎలా ఉందో చెక్ చేసి మీ సబ్స్క్రైబర్స్ కి చెప్పండి అని చెప్పారు, అంతేగాని స్క్రిప్టెడ్ వీడియో అయితే కాదు. జెన్యూన్ గా నాకు ఈ వాచ్ ని ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నా. ఈ 10 days లో నాకేమనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ జెన్యూన్ గా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్, ఈ వాచ్ 2 మోడల్స్ లో వస్తుంది. 41mm డైల్ తో అండ్ 46mm డైల్ తో. కొంచెం పెద్ద సైజ్ చేతులు ఉన్న వాళ్ళకి 46mm డైల్ అనేది బెస్ట్ ఆప్షన్. 41mm లో మీకు కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, బ్రౌన్, వైట్, గోల్డ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ 46mm మాత్రం 3 ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, బ్రౌన్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర ఉండేది 46mm బ్లూ స్ట్రాప్ వాచ్ అనమాట. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే, బాక్స్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఓపెన్ చేస్తే లోపల మనకి డైరెక్ట్ గా వాచ్ ఉంటుంది. అండ్ వాచ్ తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మ్యాగ్నెటిక్ కేబుల్ అనమాట. జస్ట్ బ్యాక్ సైడ్ అతికిచ్చేస్తే మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటుంది. అండ్ ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, పేపర్ వర్క్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు. అంతే బాక్స్ లో కంటెంట్స్ అయితే. మనం వాచ్ దగ్గరికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్, వాచ్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. మొత్తం రగ్గడ్ ఫీలింగ్ ఉంది, బాగా సాలిడ్ గా ఉంది. అండ్ స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. రైట్ సైడ్ మనకి ఒక క్రౌన్ ఉంది, రొటేటింగ్ క్రౌన్. ఇది రొటేట్ చేసుకోవచ్చు అండ్ బటన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది, ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సెన్సార్స్ అని ప్రొవైడ్ చేశారు. ఇది 1.43 inch AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 46mm డైల్ కాబట్టి డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది, 1.46 ఉంటుంది. అదే మీరు 41mm డైల్ సైజ్ ఉన్న వాచ్ తీసుకుంటే దానికి 1.32 inch డిస్ప్లే ఉంటుంది. ఎనీవే, డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెయిన్ గా వాల్ పేపర్స్, వీళ్ళు కొన్ని వాల్ పేపర్స్ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. లైక్ ఫ్లవర్ బ్లాసమ్ అని. ఇక్కడ మీరు రొటేటింగ్ డైల్ ఉంది కదా, ఇది రొటేట్ చేస్తే ఆ ఫ్లవర్ అనేది విచ్చుకుంటది అనమాట, ఓపెన్ అవుతుంది. బాగుంది. అండ్ కెలిడోస్కోప్ ఒకటి ఇచ్చారు. కెలిడోస్కోప్ మీకు తెలిసిందే, తిప్పుతా ఉంటే మీకు చేంజ్ అవుతా ఉంటుంది కెలిడోస్కోప్. అండ్ ఒక పాండా వాల్ పేపర్ కూడా ఇచ్చారు. ఇది 3D లైవ్ వాల్ పేపర్. ఇది మనం అన్లాక్ చేసిన ప్రతిసారి పాండా కొత్త కొత్త వేషాలు వేస్తూ ఉంటుంది. తినడం, పడుకుని నిద్రపోవడం, దొల్లడం, ఇట్లా చేస్తుంటది. వాల్ పేపర్స్ అయితే బాగున్నాయి. ఇది మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్ అంటే స్టాటిక్ వాటర్, అంటే మీకు ఏం షేక్స్ లేని వాటర్ లో 50 meters లో ఇది ఒక 10 minutes వరకు సర్వే అవుద్ది. అంతేగాని మీరు దీన్ని బీచెస్ లో అలాంటి వాటిలో యూజ్ చేస్తే మాత్రం ఇది సర్వే అవ్వదు. అండ్ IP69K రేటింగ్ తో వస్తుంది. డీప్ వాటర్స్ లో ఇది పనికిరాదు. షాలో వాటర్స్ లో, అంటే కొంచెం సర్ఫేస్ లెవెల్ లో ఉండే వాటర్స్ లో దీని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్స్ అలాంటి వాటిలో అయితే ఇది సర్వే అవుద్ది. ఫస్ట్ వాచ్ దగ్గరకు వచ్చేస్తే, లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి వెదర్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ కింద నుంచి పై కంటే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. అండ్ పై నుంచి కింద కంటే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ కానీ, డ్రైన్ ఆప్షన్, మీ వాచ్ లో వాటర్ పడ్డాయి అనుకోండి, డ్రైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే స్పీకర్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల లోపల ఉన్న వాటర్ ఎల్లుంటే అంత బయటకు వచ్చేస్తుంది అనమాట. అలారం, ఫైండ్ మై ఫోన్, డూ నాట్ డిస్టర్బ్, స్లీప్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా అక్కడ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి యాక్టివిటీ పేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఈ రోజు ఎన్ని క్యాలరీస్ కరిగించాం, ఎన్ని మినిట్స్ వర్కౌట్ చేసాం. అండ్ పైకి స్వైప్ చేస్తే స్టెప్స్, ఈ రోజు ఎన్ని స్టెప్స్ చేసాం, ఎంత డిస్టెన్స్ నడిచాం, ఎంత డిస్టెన్స్ ఎక్కాము. ఇంకా పైకి అయితే సజెషన్స్ ఇస్తుంది. తర్వాత వర్కౌట్ రికార్డ్స్, ఈ రోజు మనం ఏమేమి వర్కౌట్ చేసాం, ఎంతసేపు చేసాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఇంకా డెప్త్ గా కావాలనుకుంటే ఎన్ని క్యాలరీస్, ఎంతసేపు వర్కౌట్ చేసాం, ఇవన్నీ ఏ గంటలో మనం నించున్నాం, ఇవన్నీ కూడా ఇంకా పైకి ఎత్తుతా ఉంటే వస్తాయి అనమాట. అండ్ మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు మెయిన్ సెన్సార్ వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ హార్ట్ బీట్ సెన్సార్, ఇక్కడ నుంచి మనం హార్ట్ బీట్ మెజర్ చేసుకోవచ్చు. అండ్ బ్రీత్ ఎక్సర్సైజెస్ ఉంటుంది, బాడీ టెంపరేచర్ ఉంటుంది, క్లో ఉంటుంది. క్లో అంటే ఏం లేదు, ఒక 3 టాస్క్ ని కంబైన్ చేసి ఒక క్లో లాగా వచ్చి ఉంటుంది, ఒక ఆకు లాగా వచ్చి ఉంటుంది. మనం ఆ 3 టాస్క్లు అంటే స్లీప్, వర్కౌట్, స్ట్రెస్, ఈ 3 కంబైన్ అయ్యి ఒక క్లో లాగా తయారై ఉంటుంది. యాప్ లో మనం పెట్టుకున్న టార్గెట్స్ కంప్లీట్ చేసే కొద్దీ ఆ క్లో ఫిల్ అవుతా ఉంటుంది అనమాట, అంతే. అండ్ ఇక్కడ స్ట్రెస్ లెవెల్స్ మెజర్ చేసుకోవచ్చు, స్లీప్ మెజర్ చేసుకోవచ్చు, అండ్ SpO2 ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ పేజ్ లో ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ నుంచి కాల్స్ చేసుకోవచ్చు. కాల్స్ అంటే డైరెక్ట్ గా కాల్ చేయడానికి లేదు, ఎవరైనా మనకి ఫోన్ కాల్ చేస్తే బ్లూటూత్ తో కనెక్ట్ అయితే వాచ్ లో మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఎత్తాలా, కట్ చేయాలా అనేది కూడా కనిపిస్తుంది. కావాలంటే డైరెక్ట్ గా వాచ్ నుంచి మనం మాట్లాడుకోవచ్చు. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇండోర్ లో ఏం నాయిస్ లేకపోతే ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది, అవుట్డోర్ లో అయితే కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. స్కూటీకి స్క్రీన్ గార్డ్ నేను ఆర్డర్ పెట్టాను, అది వచ్చింది, నాకు ఏడా రాను, వేసి పెట్టు. సరే సరే వస్తాలే. అండ్ ఇంకా రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ కూడా వర్కౌట్స్, స్టెప్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఈ బటన్ క్లిక్ చేస్తే మెయిన్ మెనూ ఓపెన్ అవుద్ది. ఇదంతా కూడా గ్రిడ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఉంటే ఆ ఐకాన్స్ అనేవి చిన్నవి పెద్దవి అవుతుంటాయి. ఈ యానిమేషన్ చాలా స్మూత్ ఉంది. ఫస్ట్ యూఐ మాత్రం చాలా స్మూత్ ఉంది నిజంగా. అండ్ కింద బటన్ క్లిక్ చేస్తే వర్కౌట్స్ ఓపెన్ అవుతాయి. మీకు వర్కౌట్ కావాలనుకుంటే ఈ బటన్ వర్కౌట్ పెట్టుకోవచ్చు. లేదు నేను వర్కౌట్ ఎక్కువ చేయను, నాకు హార్ట్ బీట్ మెయిన్ ఇంపార్టెంట్, లేదంటే వేరే ఏదైనా యాక్టివిటీ ఇంపార్టెంట్ అనుకుంటే జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డౌన్ బటన్ ఉంటుంది, మీకు ఏది కావాలి డౌన్ బటన్ క్లిక్ చేస్తే ఏ టాస్క్ రన్ అవ్వాలనేది అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే వర్కౌట్ పెట్టుకున్నా. అంతే. వాట్సాప్ ఫీచర్స్ అయితే యాప్ దగ్గరకు వచ్చేస్తే ఫోన్ లో మనకి హువావే హెల్త్ అని ఒక యాప్ ఉంటుంది. అది ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా లేదు. మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఇన్బిల్ట్ గా ఒక యాప్ స్టోర్ ఉంటుంది కదా, లైక్ సామ్సంగ్ యూజ్ చేస్తుంటే సామ్సంగ్ స్టోర్ కానీ, వివోకి, ఒప్పోకి, రియల్మీకి, ఎవరు వాళ్ళకి సపరేట్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు హువావే హెల్త్ యాప్ అయితే దొరుకుతుంది. హువావే హెల్త్ యాప్ ఓపెన్ చేసుకుని వాచ్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ మనకి మెయిన్ ట్రాకింగ్ అంతా ఉంటుంది అనమాట. అండ్ ఎక్సర్సైజ్ రికార్డ్స్, హార్ట్ బీట్, స్లీప్, ఎమోషనల్ వెల్బీయింగ్, SpO2 ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ డివైస్ లోకి వెళ్తే ఇక్కడ నుంచి వాచ్ ఫేస్ మేనేజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన వాచ్ ఫేస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు.
లేదనుకుంటే గ్యాలరీలో ఏదైనా ఫోటో ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీలోకి వెళ్తే అక్కడ మన అచీవ్మెంట్స్, మన డేటా ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అనమాట. యాక్చువల్గా అది NFC సపోర్ట్తో వస్తుంది. కాకపోతే ఇండియాలో Huawei వ్యాలెట్ అనే యాప్ మనకు సపోర్ట్ లేదు, ఇండియాలో సపోర్ట్ లేదు. కాబట్టి దీని ద్వారా మనం పేమెంట్స్, ట్యాప్ టు పే పేమెంట్స్ అయితే చేయలేము. యాక్చువల్గా మనకి సామ్సంగ్ వాచెస్లో ట్యాప్ టు పే ఆప్షన్స్ ఉంటాయి, బట్ దీనిలో ఆ ఆప్షన్ ఉంది కానీ ఇండియాలో ప్రస్తుతానికి అయితే వర్క్ అవ్వట్లేదు. సరే, ఇది యాప్ వాచ్ గురించి అయితే ఫైనల్గా అసలు ఎలా అనిపించింది, వాచ్ ఎలా ఉంది, అండ్ ఈ 1 వీక్ నుంచి నేను నిద్రపోయేటప్పుడు అండ్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసేటప్పుడు త్రూ అవుట్ ద డే నేను వాచ్ పెట్టుకునే ఉన్నాను. సో ఈ 1 వీక్ నాకు ఎలా అనిపించింది వాచ్ గురించి అంటే మాత్రం ఫస్ట్ థింగ్ యాక్యురసీ. ప్రతి సెన్సార్ కూడా చాలా యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. లైక్ హార్ట్ బీట్ కానివ్వండి, SpO2 ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా హెల్త్ ట్రాకింగ్కి వస్తే స్టెప్స్ కానివ్వండి, క్యాలరీస్ కానివ్వండి, ఎంత డిస్టెన్స్ నడిచామని కానివ్వండి ఎగ్జాక్ట్గా వస్తుంది. నేను ట్రెడ్మిల్ మీద వర్కౌట్ చేసేటప్పుడు కానీ, సైక్లింగ్ చేసేటప్పుడు కానీ, ఎలిప్టికల్ చేసేటప్పుడు కానీ ఎగ్జాక్ట్గా మనకు అక్కడ రీడింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ వాచ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 99% వరకు సేమ్ రీడింగ్స్ వస్తున్నాయి. అండ్ స్లీప్ అయితే ఇంకా యాక్యురేట్ ఉంది. నేను కరెక్ట్గా నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకున్నా. ఇంచుమించు ఒక 5-6 డేస్ వరకు నిద్రపోయేటప్పుడు కూడా వాచ్ చేసుకుని పడుకున్నా. అప్పుడు కూడా స్లీప్ అయితే చాలా యాక్యురేట్గా కౌంట్ చేసింది. కరెక్ట్గా ఏ టైంలో నేను నిద్రపోయాను, మధ్యరాత్రులు ఎప్పుడైనా లేస్తే అది డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఏ టైంలో కరెక్ట్గా మెలకు వచ్చిందో, అంటే నాకు మెలకు వచ్చాక కూడా ఒక అరగంట సేపు మంచం దిగను, ఫోన్ చూసుకుంటా ఉంటా. అది కూడా కొన్ని వాచెస్ ఏంటంటే అది కూడా స్లీప్లోకి క్యాల్కులేట్ చేస్తుంది. బట్ ఇదేంటంటే మనం కళ్ళు తెరిచామా అంతే, స్లీప్ లేదు, మేల్కున్నాడు అని చెప్పేసి చూపిస్తుంది. చాలా యాక్యురేట్ ఉంది. సెన్సార్స్ మాత్రం చాలా బాగా పనిచేస్తున్నాయి. అంతా బాగానే ఉంది. బట్ ప్రైజింగ్ ఇది ఫ్లిప్కార్ట్లో 20,000 రూపాయలకు అమ్ముతున్నారు, 20,000 రూపీస్. యాక్చువల్గా 20,000 రూపీస్లో మనకి కాంపిటేటర్స్లో చాలా మంచి మంచి వాచెస్ వస్తుంటాయి. లైక్ సామ్సంగ్ నుంచే చూసుకుంటే సామ్సంగే పెద్ద కాంపిటీషన్ దీనికి. ఎక్కువ మంది సామ్సంగ్, ఇండియాలో ఎక్కువ మంది సామ్సంగ్ వాచెస్ కొంటుంటారు ఆ ప్రైస్లో. మరి ఆ ప్రైస్లో సామ్సంగ్ వాచెస్ కాదని ఈ వాచ్ ఎవరైనా కొంటారా లేదా ఒకసారి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. వాచ్ అయితే లాంచ్ చేశారు, నేనే మిమ్మల్ని కొనమని చెప్పట్లా, జస్ట్ వాచ్లోని ఫీచర్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా అంతే. ఇది వాచ్ గురించి అయితే 20,000 రూపీస్ పెట్టి ఈ వాచ్ని తీసుకుంటారా, లేకపోతే మీ దగ్గర 20,000 ఉంటే ఏ వాచ్ పిక్ చేసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బై బై, జై హింద్.